హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు షేప్ పట్టీ కటింగ్ ఎలాగో చూద్దాం. మనము బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా, ఆ సైడ్ మిగిలిన పార్ట్లో మనం షేప్ పట్టీ అనేది కట్ చేసుకుంటాం. మనకి క్లాత్ ఎక్కువగా ఉన్నట్లయితే ఇలా 2 మడతలు వేసి 4 ముక్కలు వచ్చేలా కట్ చేసుకుంటాం. లేదు తక్కువగా ఉన్నట్లయితే ఇలాగ ఓపెన్ చేసుకొని కింద బ్యాక్ పట్టీ వేస్తాం కదా మనం, దానికోసం ముందు ఒక కొలత పెట్టుకొని కట్ చేసుకొని తర్వాత మనం షేప్ పట్టి కట్ చేసుకుంటాం. చూడండి, 4 లేయర్లు రావాలంటే మనం ఇలా మడత వేసుకుంటాము. ఇలా తీసుకొని కట్ చేసేసుకుంటాం. ఒకవేళ ఇది పొడవు చాలేదనుకోండి, ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఫస్ట్ బ్యాక్ పట్టి కొలత తీసేసుకొని దానిపైన మనం షేప్ పట్టి నార్మల్గా కట్ చేసుకుంటాం. దానికోసం స్కేల్ లెంత్లో ఒక లైన్ గీసుకోండి. తర్వాత నేను ఖర్చు కోసం, షేప్ బెల్ట్ ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లైన్ గీసాను. ఇలా షేప్ బెల్ట్ కోసం ఫస్ట్ 1/2 ఇంచ్ అనేది కింద ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. తర్వాత మీ ఆది బ్లౌజ్ని ఇలా పెట్టుకొని మనము ఫస్ట్ లెంత్ ఎంత ఉందనేది కొలుచుకోవాలి. ఈ లెంత్ ఎంత ఉన్నా దానికి ఇంకొక 3 ఇంచులు అయితే కలుపుకోవాలండి. 2 ఇంచులు కలుపుకుంటే సరిపోతుంది, కానీ ఒక్కొక్కసారి సరిపోకపోవచ్చు. అందుకనేసి 3 ఇంచులు పెట్టుకోండి. ఒకవేళ ఎక్కువగా ఉంటే తర్వాత కట్ చేసేసుకోవచ్చు. మనం ఇట్లా 3 ఇంచులకి మనము మార్క్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్ పొడవు వచ్చేసింది కదా. ఇప్పుడు మనం హైట్ ఎంత ఉందో చూద్దాం. దానికోసం ఫస్ట్ హుక్స్ల పాయింట్ సైడ్ ఎంత ఉందనేది ఇలా ఒక మార్క్ చేసుకోండి. మనం కింద ఖర్చు ఆల్రెడీ పెట్టేసామండి, పైన ఖర్చు పెట్టట్లేదు. తర్వాత డాట్ కింద ఎంత పొడవు ఉందనేది ఒకసారి మెజర్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోండి. మీరు ఇలా మార్క్ చేసుకున్నప్పుడు మనకి డాట్ ఖచ్చితంగా ఎక్కడికి వస్తుందనేది వెడల్పు తెలియాలి కదండి. దానికోసం 3.5 ఇంచుల దగ్గర ఇలా ఒక మార్క్ పెట్టుకొని అక్కడ ఈ హైట్ అనేది పెట్టుకోండి. ఇది ఖచ్చితంగా డాట్ కిందికి అనేది వస్తుంది. తర్వాత మనం 3 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అక్కడికి ఇలా ఒక మార్క్ చేసుకోండి. ఇలా ఒక గీత గీసేసుకోండి. ఇక్కడ ఇప్పుడు మనకి ఈ కుట్లు దగ్గర ఉన్న హైట్ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకొని ఎంతైతే ఉందో అంత ఇక్కడ ఇలా మార్క్ చేసేసుకోండి. తర్వాత ఈ మార్కింగ్స్ అన్నింటినీ ఇలా కలిపేసుకోండి. చెప్పాను కదండి, దీనికోసం మనం ఖర్చు పెట్టుకోలేదని. ఇప్పుడు మనం ఒక 1/2 ఇంచ్ ఇలాగా ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకున్నాం. దానికంటే ముందు ఇప్పుడు ఉక్స్ కాజా పట్టీ సైడ్ ఒక 1/2 ఇంచ్ లెంత్ అలా వదిలేసుకొని ఇలా కట్ చేసుకుంటే మనం కుట్టిన తర్వాత షేప్ పట్టీ కొంచెం వెనక్కి వస్తుంది కదండి, అది రాకుండా స్ట్రైట్గా అనేది వస్తుంది. ఇప్పుడు ఇలా ఫస్ట్ మనం బ్యాక్ పట్టీని కట్ చేసేసుకున్న తర్వాత ఇలా షేప్ పట్టీని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక లైనింగ్ పీస్ మిగిలినట్లయితే మీరు ఎక్స్ట్రాగా షేప్ పట్టీలు అనేవి అక్కడ కట్ చేసేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి. నేను మరికొన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ నేను ముందు వీడియోల్లో కట్ చేసి ఉన్నాను కదండి, అవన్నమాట. ఇవి బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్, షేప్ పట్టీలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.